హలో అండి, నమస్తే. నేను మీ ప్రవీణ్. ఇప్పుడు మనము బేసిక్గా ఉన్నటువంటి ఈ జనరేషన్లో ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నారు, ఆ అన్ఎంప్లాయ్మెంట్కి గల కారణాలు ఏంటి? ఎంతోమంది ఒక సంవత్సరంలో వచ్చినట్లయితే ఓన్లీ తెలంగాణలోనే కొన్ని లక్షల మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్నారు. ఆఫ్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు చేస్తున్న వర్క్ ఏంటి? ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో బేసిక్ నీడ్స్ కోసము చిన్న చిన్న జాబులు చేసుకుంటూ వాళ్ళు లైఫ్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు అనుకున్న గోల్ వేరు, వాళ్ళు చేస్తున్న వర్క్ వేరు. ఓకే, ఒక పర్సన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్లో చూసుకున్నట్లయితే టెక్నికల్ కోర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారు. కానీ వాళ్ళు చేసే వర్క్ వచ్చేసి నాన్ టెక్నికల్గా మినిమము 15,000 20,000 శాలరీ కోసము ఇప్పుడున్న పరిస్థితులలో ఖర్చులకి అనుకూలంగా వాళ్ళు జాబ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కోర్సులకి తగినట్టు ఎంప్లాయ్మెంట్ లేక కాదు, ఉన్న ఎంప్లాయ్మెంట్ కూడా సరిపోవట్లేదు. ఓకే, ఎంతమంది వస్తున్నారు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది? దీని విషయమై మీరు ఆలోచించుకోండి. మీరు ఎలాంటి వర్క్ చేసుకోవాలి, మనకున్న నాలెడ్జ్ ఏంటి, మనకున్న నాలెడ్జ్లో మనం ఏ వర్క్ చేస్తే అతి తొందరలో మనము తక్కువ టైంలో ఎక్కువ మనము ప్రాఫిట్ పొంది తొందరగా అభివృద్ధి చెందుతాం అనే దాని గురించి మనం ఇప్పుడు ఒక చిన్న డిస్కషన్ చేద్దాము. దీంట్లో మేజర్గా వచ్చేసి ఇప్పుడు దాదాపు ఇండియాలో చూసుకున్నట్లయితే ఒక సంవత్సరంలో 42% అన్ఎంప్లాయ్మెంట్ అనేది 42% ఉంది. ఈ అన్ఎంప్లాయ్మెంట్కి గల కారణాలు చూసుకున్నట్లయితే ఏదో ఒక కోర్స్ కంప్లీట్ చేయడము, లేదంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు చేసిన కోర్సుకి సంబంధించిన జాబ్ కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. అలా వెయిట్ చేయకుండా లేదు అంటే కొంతమంది అయితే ఇక గవర్నమెంట్ జాబ్ కోసం వెళ్ళి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో చూసుకున్నట్లయితే దాదాపు 8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 అంటూ గ్రూప్ 1 అంటూ టైంని వేస్ట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క లైఫ్ని వాళ్ళే స్పాయిల్ చేసుకుంటున్నారు. అంటే కొంతమంది నాలెడ్జ్ పీపుల్ ఉండొచ్చు, గోల్ పెట్టుకొని ఉండొచ్చు. ఆ గోల్ పెట్టుకొని ఉన్న వాళ్ళకి అన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత కూడా జాబ్ రాలేదనుకోండి, అలాంటి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ముందుకెళ్ళగలుగుతారు? ఇప్పుడు ఏదైతే వెయిట్ చేసిన 8 సంవత్సరాలు ఉన్నదో ఆ 8 సంవత్సరాలని మళ్ళీ బ్యాక్ తీసుకురాలేరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎవరైతే గోల్ కోసం కరెక్ట్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి బ్యాక్ సైడ్ ఏదైనా సపోర్ట్ ఉన్నట్లయితే గోల్ కోసం వర్క్ చేయండి. వర్క్ చేయడంలో తప్పు లేదు. ఆ వర్క్ చేసుకుంటూ కూడా మీ యొక్క బేసిక్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో, మీ యొక్క హోమ్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో దానికోసము మీరు పార్ట్ టైమ్గా కానీ లేదంటే ఏదో ఒక బిజినెస్ టైప్లో కానీ ఏదో ఒక ప్రాఫిట్ వచ్చేలాగా చూసుకోండి. ఆ ప్రాఫిట్ వచ్చేలాగా చూసుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఏం చేయగలుగుతాం? మనకున్న తక్కువ టైం కావచ్చు, మనకున్న వేరే ఫ్యామిలీ టెన్షన్స్ కావచ్చు, ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీరు అన్ని కోణాల్లో ఆలోచించుకొని మీకు తగినటువంటి ఏదైనా బిజినెస్ కానీ మీకు తగినటువంటి ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని ఆ ప్లాట్ఫామ్లో మీరు వర్క్ చేసినట్లయితే మీకు బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో మీరు 8 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వలేకపోతే మీరు ఇప్పుడు ఏదైతే వర్క్ చేసుకున్నారో ఈ వర్క్లో మిమ్మల్ని మీరు రివైవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ప్రీవియస్గా చూసుకున్నట్లయితే 2 ఇయర్స్ బ్యాక్ కరోనా వచ్చింది. ఆ కరోనా పాండమిక్లో ఎవరైతే ఓన్లీ శాలరీ పైన డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. అలాంటి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్లో మనం కూడా ఫేస్ చేసినాము. అలా కాకుండా ఎప్పుడైతే మనము బేసిక్ నీడ్స్ పెట్టుకొని మనకు ఏదైతే బ్యాకప్ కొంత సమ్ అమౌంట్ ఏదో ఒక కొంచెం అమౌంట్ మీ బేసిక్ నీడ్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక ఫ్యామిలీ హైదరాబాద్లో రెసిడెన్స్ చేయాలనుకుంటే వాళ్ళకి మినిమము 15,000 నుంచి 20,000 రూపీస్ అలాంటి ఎలాంటి వేస్ట్ ఖర్చు లేకుండా ఓన్లీ బేసిక్ నీడ్స్ కోసం 15,000 నుంచి 20,000 రూపాయలు పర్ మంత్ అనేది అవసరం ఉంటుంది. ఈ 20,000 రూపాయల కోసము మీరు జాబ్ చేసుకుంటూ పోయినట్లయితే ఫ్యూచర్ లేదు. ఓకే, మీరు ఈ 20,000 జాబ్లో మీకు ఫ్యూచర్ అనేది ఉండదు. ఈ వచ్చిన 20,000 పర్ మంత్ రెంట్ రూపంలో కానీ, సరుకుల రూపంలో కానీ, పిల్లలు ఉన్నట్లయితే ఎడ్యుకేషన్ రూపంలో కానీ ఇలాంటి దానికే వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మీ పిల్లలకి సేవింగ్స్ ఏముంటుంది? ఇలాంటివన్నీ మీరు ఆలోచించుకొని ఇప్పుడు ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరూ జాబ్ కోసమే కాకుండా బిజినెస్ సైడ్ వెళ్ళండి. ఆ బిజినెస్లలో ఎలాంటి బిజినెస్ చేయాలనేది మీ నాలెడ్జ్కి మీరు దేంట్లోకి వెళ్తే సక్సెస్ అవుతారని చెప్పేసి సర్వే చేయండి. ఇప్పుడు మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. మీరు యూట్యూబ్లో చూసుకున్నట్లయితే మీ నాలెడ్జ్కి సూటబుల్ అయ్యేటువంటి బిజినెస్లు చాలా ఉన్నాయి. అలాంటి బిజినెస్లో చూసుకున్నట్లయితే మనకి మేజర్గా ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ చేసే కూడా ఉన్నాయి. అలా ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు బిజినెస్ చేసుకోవచ్చు, అది కూడా మీకు అనుకూలమైన టైంలో. ఇన్ కేస్ మీరు ఒక గోల్ కోసం పనిచేస్తున్నట్లయితే ఆ గోల్ కోసం పనిచేస్తూ డైలీ 1 అవర్ or 2 అవర్స్ ఈ ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్లో మీరైతే వెళ్ళినట్లయితే మీరు రివైవ్ అవ్వడానికి, మీరు సెట్ అవ్వడానికి చాలా హోప్స్ ఉన్నాయి. అలాంటిది దాంట్లో మేజర్గా వచ్చేసి మనకి ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ అంటే మనకి సోషల్గా అది చూసుకున్నట్లయితే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందులో మేజర్ ఏ బిజినెస్ చేయాలి అంటే మనము ఎక్కడైతే కస్టమర్ దేనికోసం అయితే వెతుకుతున్నారో
ఆ కస్టమర్కి మనం సొల్యూషన్ ఇచ్చే బిజినెస్ చేసినట్లయితే మనము తొందరగా గెయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, అతి ఎక్కువ అప్రిషియేషన్ మనకి ఉంటుంది, అతి తక్కువ టైంలో మనము ఎక్కువ సంపాదించుకోవడానికి హోప్ ఉంటుంది, అది కూడా లీగల్గా. ఎందుకంటే మనం ఒక పర్సన్కి హెల్ప్ చేస్తున్నాము, ఆ హెల్ప్ చేసేటప్పుడు మనము కొంత లాభపడుతున్నాము. అలాంటి బిజినెస్ ఎంచుకోవాలని కోరుకుంటూ, ఇప్పుడు మనకి ఈ అన్ఎంప్లాయ్మెంట్లో అయితే జాబ్ కోసమే కాకుండా, ఈ ఎంప్లాయ్మెంట్ కాకుండా మనము లేదంటే జాబ్ చేసే వాళ్ళు కూడా సరే, ఇప్పుడు ఎవరైతే బీటెక్లు, ఎంటెక్లు లేదంటే ఎంబీఏలు చేసి 15,000 20,000 శాలరీకి చేసుకుంటూ శాలరీ సరిపోక అన్సాటిస్ఫైడ్గా ఉన్నారో వాళ్ళు కూడా ఇలాంటి బిజినెస్లో చేసుకోవచ్చు. చాలా 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 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ వెతకండి, మిమ్మల్ని మీరు సెర్చ్ చేసుకోండి, మీరు ఏదైతే దాంట్లో నాలెడ్జ్ ఉంటుందో ఆ నాలెడ్జ్ ప్రకారం మీరు ముందుకెళ్ళండి. ఇలా ఇంకా ఎన్ని రోజులు ఒకరిపైన ఆధారపడడం, లేదంటే పేరెంట్స్ పైన ఆధారపడడం. మనకు దాదాపు 25 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందంటే 25 ఇయర్స్ క్రాస్ అయిపోతాము. ఈ 25 ఇయర్స్ మనం పేరెంట్స్ పైన ఆధారపడతాము, ఎందుకంటే మనం ఎడ్యుకేషన్లో ఉన్నాం. ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు పేరెంట్స్ పైన ఆధారపడతాము. ఈ పేరెంట్స్ అనేవాళ్ళు ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత కూడా మనకి డబ్బులు ఇచ్చి మనల్ని చూడడం అనేది చాలా అది అంత మంచి విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, కొంతమంది ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ అంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదంటే కొంతమంది బిజినెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి మేజర్గా 25 ఇయర్స్ తర్వాత కూడా కొడుకుకి మనము ఇంకా డబ్బులు ఇచ్చి సాధాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ కోసం, మీకోసం కాకపోయినా మీ ఫ్యామిలీ అంటే మీ పేరెంట్స్ కోసం కావచ్చు, లేదంటే మ్యారేజ్ పర్సన్స్ అయితే మీ పిల్లల కోసం కావచ్చు, మీ వైఫ్ కోసం కావచ్చు, లేదంటే మీ ఇంటిని మీరు డెవలప్ చేసుకోవడం కోసమైనా సరే ఇలాంటి ప్లాట్ఫామ్ని ఎంచుకోండి. ఈ ప్లాట్ఫామ్ని గురించి మీకు మరిన్ని వివరాలు కావాలంటే కింద మా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.